హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. గాయత్రి ఫ్యాషన్స్ రాజమండ్రి స్టోర్లో ఉన్నాను. మీకోసం మంచి మంచి చీరలు, ఇదిగోండి ఇలాంటి కళకళలాడే చీరలు తీసుకొచ్చేసాను. ఇందులో చినియా పట్టు అండి. ఇది నేను కట్టుకున్నది అయితే చినియా పట్టు. కలర్ చాలా చాలా బాగుంది. గ్రీన్ కలర్లో ఉందండి. ఇది గ్రీన్కి లైట్ గ్రీన్ వచ్చిందా పటోలా బార్డర్ తోటి. అండ్ దీంట్లో ఉన్నాయండి కలర్స్ చాలా బ్యూటిఫుల్గా సూపర్గా ఉన్నాయి. కాస్ట్ ఎంత ఉందో చెప్తాను. సో వెళ్ళిపోదాం, వీడియోలోకి వచ్చేసేయండి. సో నేను కట్టుకున్నదేమో గ్రీన్ అండ్ గ్రీన్, ఇదేమో వైలెట్ విత్ మస్టర్డ్ ఎల్లో శారీ. అసలు ఎలిగెన్స్ చూడండి, షైన్ చూడండి. చినియా పట్టు శారీ. ఇది 7000 అండి. ప్రైస్ వచ్చేసరికి 7000. చినియా పట్టు శారీ పర్పుల్ కలర్ మీద చిన్న 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 టెక్స్చరు, ఒక టిష్యూ లాంటి జరీ లైన్ వెళ్తుంది అండ్ మధ్యలో మీనా బుటీస్ వస్తాయి. బార్డర్ ఏమో ఇట్లా మస్టర్డ్ పటోలా వీవింగ్ స్టైల్ బార్డర్ వస్తుందండి. అన్ని చీరలు అంతే. నేను కట్టుకున్న ఈ గ్రీన్లో కూడా అంతే టెక్స్చర్ వస్తుంది. పళ్ళు వస్తుంది, పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, బార్డర్ వస్తుంది. అండ్ దీనికి అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయండి. ఇదేమో పర్పుల్ కదా, వైలెట్ కదా, వైలెట్ విత్ మస్టర్డ్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లోనే వచ్చిన బ్లౌజ్ వస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. అండ్ గ్రాండ్గా పట్టు చీర లుక్, ఫుల్గా పట్టు మెత్తటి ఫ్యాబ్రిక్ చినియా కాబట్టి 7000లో ఉంది. హైట్ ఏమో 48 ఇంచెస్ హైట్లో ఉంది. ఇది చూడండి, ఇదేమో పింక్, పీచ్ కలర్కి రాణి పింక్ తోటి వచ్చిన బార్డరు. ఇది కొంచెం చిన్న బార్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. ఇందాకదేమో స్కర్ట్ బార్డర్ స్టైలు. సో ఈ డిజైన్ ఉంది, ఆ డిజైన్ ఉంది. ఆ డిజైన్లోనే ఎక్కువ ఉన్నాయి, ఇందులో ఈ ఒక్క కలరే ఉంది. సో పీచ్ విత్ పింక్ అండి, రాణి పింక్. ఇట్లాగా పటోలా అనేది దీనికి లోటస్లు వస్తాయండి. ప్రాపర్ పటోలా కాదు, లోటస్లు వస్తాయి. సో దిస్ ఇస్ ద పళ్ళు. బ్లౌజ్ ఇది, అది బ్లౌజు, ఇది పళ్ళు, జరీ పళ్ళుతో వస్తుంది. ఇది కూడా 7000లోనే ఉందండి. నేను రివర్స్లో చూపిస్తున్నట్టున్నాను. ఎస్, ఇలా చూస్తే తెలుస్తుంది. ఇది రిచ్ పళ్ళు తోటి బార్డర్ తోటి వస్తుంది. కాంబినేషన్ పీచ్ అండ్ పింక్లో ఉంది 7000కి. ఈ కలర్ చూడండి, కలర్ఫుల్ ఎల్లో విత్ రామా బ్లూ. ఈ కాంబినేషన్ మనకి లాంగ్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ కాంబినేషన్. గ్రీన్ విత్ రాణి పింక్, ఎల్లో విత్ రామా బ్లూ అన్నది ఎప్పటికీ బాగుంటాయండి. మస్టర్డ్ ఎల్లో చినియా పట్టు ఒక షైను, దాని మధ్యలో ఒక సన్నటి జరీ లైన్ అండ్ మీనా బుటీస్ విత్ పటోలా బార్డర్. చాలా కలర్ఫుల్గా ఉందండి, మెత్తగా తేలిగ్గా ఉంది. ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్, ఏది కూడా మల్టిపుల్స్ ఉండవు. ఎందుకంటే ప్యూర్స్, హ్యాండ్లూమ్స్ అన్నవన్నీ కూడా సింగిల్ పీసెస్. మీకు డిజైన్స్ ఎక్కువ ఇస్తున్నాను, క్వాంటిటీ చూసుకోండి. తక్కువ రేట్ ఉండే క్వాంటిటీ పెడుతున్నాను. ఐ మీన్ యూనిక్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇలాంటి డిఫరెంట్గానే ఉంటాయి. ఇది కూడా 7000లోనే ఉంది. మంచి కలర్, బ్లూ విత్ గ్రీన్ అండి, సీ గ్రీన్ విత్ బ్లూ. యాక్చువల్లీ దీని డీపర్ టోనే ఇది అయ్యి ఉండొచ్చు. కాంట్రాస్ట్ మాత్రం చాలా బాగుంది. బ్లూ కూడా ఇది నేవీ బ్లూ కాదండి, జర్మన్ బ్లూ అనొచ్చు. జర్మన్ బ్లూకి ఇట్లా టెక్స్చరు అండ్ బుటీస్ అండ్ మంచి సీ గ్రీన్ తోటి వచ్చిన పటోలా వీవింగ్ డిజైన్ వస్తుంది. పటోలా వీవింగ్ డిజైన్ బార్డర్ తోటి. ఇది ఒక అందం అండి. దీనికి కూడా స్కర్ట్ బార్డర్ వచ్చినా కూడా, ఇప్పుడు పెద్ద బార్డర్ ఫ్యాషన్ కాబట్టి స్కర్ట్ బార్డర్ వచ్చినప్పుడు పైన కూడా జరీ బార్డర్ వస్తుంది. సో నేను కట్టుకున్నది ఇదే. ఇలా కట్టుకున్నా కూడా పైన బార్డర్ వస్తుంది, మీకు రెండో వైపున ఈ బార్డర్ కూడా కనిపిస్తుంటుంది. సో ప్లీట్స్ పెట్టుకున్న బాగుంటుంది, లేదంటే ఇట్లా సింగిల్ ప్లీట్ కూడా బాగుంటుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. బార్డర్ కలరే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది 7000. దిస్ ఇస్ రాణి పింక్ అండి. రాణి పింక్ విత్ ఒక మంచి బ్లూ, రామా బ్లూనా అంటే రామా బ్లూలోనే ఇంకొంచెం డార్క్ రామా బ్లూ, రాణి పింక్ కాంబినేషన్లో వచ్చింది. అన్నీ కూడా పట్టు చీర లుక్లో ఉన్నాయి కాబట్టి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్లోనే వచ్చినాయి. ఇందులోనే దీని అందం వచ్చిందండి. డార్క్ కలర్స్లోనే ఉంది. ఇది ఎక్కువ లైట్ కలర్స్ కంటే కూడా ఇట్లా డార్క్ కలర్స్ కనిపిస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రామా బ్లూలో ఈ బుటీస్ కూడా బాగా కనిపిస్తున్నాయి. రాణి మీద గోల్డ్ బుటీస్, జరీ బోర్డర్ ఉండనే ఉంది రెండు వైపులా. కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు తోటి ఇట్లా వస్తుంది 7000. ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా స్మూత్ గా ఉంది. కొత్త ఫ్యాబ్రిక్ ఇది. మస్లిన్ క్రేప్ అని పెట్టాను దీనికి పేరు, నామకరణం చేసాము. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి ఫ్యాబ్రిక్స్, తయారవుతున్నాయి మెషినరీలో కొత్తగా. సో ఇది క్రేప్ లాంటి ఫీల్ షైన్ ఉంది, మస్లిన్ లాంటి స్మూత్నెస్ ఉంది కాబట్టి దీన్ని మస్లిన్ క్రేప్ అని అందాం అనమాట. ఈ డబల్ షేడ్ వచ్చిందండి, సీ గ్రీన్ లైట్ నుంచి డార్క్ డబల్ షేడ్ వచ్చి థ్రెడ్ ఎంబ్రాయిడరీ, ఫ్లెమింగోస్ బర్డ్స్ తో వచ్చిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ, వైట్ థ్రెడ్ తోటి వచ్చిన ఎంబ్రాయిడరీ విత్ స్కాలప్ వస్తుంది. చాలా స్టైలిష్ గా ఉందండి. ఇందులో వచ్చిన డార్కర్ షేడ్ తో వచ్చిన బుటీస్ బ్లౌజెస్ ఇట్లాగా ఈ వైట్ థ్రెడ్ తోటి చాలా 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 ఫ్యాన్సీగా ఉంది. 3500 ఉంది డబుల్ షేడ్ లో.
ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్, చాలా మెత్తగా స్మూత్గా ఉంది. డిజైనర్ శారీ కావాలనుకునే వాళ్ళకి జార్జెట్ కాకుండా వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ ఉందంటే ఇదని చెప్పొచ్చు, ఆర్గన్జా కాకుండా. సో 47 ఇంచెస్ హైట్ ఉందండి, రెండు వైపులా కట్ బోర్డర్ తోటి ఉంటుంది. సో ఇందులో ఇంకొక ఫ్యాన్సీ కలర్, ఇది లైట్ పీచ్ నుంచి డార్క్ బ్రౌన్కి వెళ్ళిందండి, డబుల్ షేడ్. ఈ డార్క్ కలర్ మీద వచ్చిన ఈ వైట్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఫ్యాన్సీగా ఉంది. చాలా కొత్త ఫ్యాబ్రిక్ అండి, 3500కే ఉంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లైట్ టు డార్క్లో వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇది డార్క్ కలర్ తోటి వచ్చిన బుటీస్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీగా. ఇది చూడండి వైట్ అండ్ వైట్లో, వైట్ మీద బీచ్ కలర్ అప్లిక్ వర్క్ రష్యన్ సిల్క్ శారీ అండి. ప్యారెట్స్ వీటితోటి మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ని తీసుకొని అప్లిక్ వర్క్ చేశారు. లైట్ వెయిట్ వైట్ మీద, వైట్ రష్యన్ సిల్క్ లైట్ క్రషింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీద. దాని మీద సో ఇట్లాంటి బీచ్ కలర్ తోటి వచ్చిన థ్రెడ్ తోటి అప్లిక్ వర్క్ చేశారు. 3500లో ఉందండి ఇది. ఇదిగో చాలా ఫ్యాన్సీగా ఉంది. బ్లౌజ్ వైటే, వైట్ బ్లౌజే, చిన్న స్కాలప్ వస్తుంది. వైట్ పార్టీస్ ఉంటాయి, వైట్ ఓన్లీ వైట్ కలర్ థీమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు కానీ లేదంటే అసలు సింగిల్ ప్లీట్ వేసుకొని ఇలా దీన్ని చాలా డీసెంట్గా కట్టుకుంటే ఈవినింగ్ పార్టీస్ కూడా చాలా బాగుంటుంది. 3500కి 47 ఇంచెస్ హైట్లో ఉంది అప్లిక్ వర్క్ తోటి. దిస్ ట్రెండింగ్ ముంగా చెక్స్ విత్ మిడిల్ బార్డర్, మిడిల్ ప్రింట్ తోటి వచ్చిందండి. ఇది గ్రీన్ కలర్ విత్ బీచ్ కలర్ తోటి వచ్చిన ప్రింట్. ఈ ప్రింట్ మధ్యలోకి వచ్చేసరికి కుచ్చిల పాటలోకి మధ్యలోకి వస్తుంది. కింద స్టార్టింగ్ ప్లీట్స్ పార్ట్లోకి వచ్చేసరికి కిందన వస్తుందండి ప్రింట్, కింద సైడ్ అంటే ఈ పార్ట్లో వస్తుంది ప్రింట్. సో చాలా డిఫరెంట్గా ఉంది శారీ. ఇందులో ఈ మంచి ప్రింట్స్ అండి, సేమ్ మైసూర్ క్రేప్, ప్యూర్ మైసూర్ క్రేప్ 11,000 12,000 రేంజ్లో ఎలా ఉన్నాయో సేమ్ అదే ఫీల్ తోటి అదే లుక్ తోటి ముంగా సిల్క్లో ముంగా క్రేప్లో వస్తుంది. సో ఇది 2600లో ఉంది. దిస్ ఇస్ ద బ్లౌజ్, గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది, జస్ట్ 2600లో ఉంది. సేమ్ ఇందులోనే బ్లూ కలర్ రిచ్ రాయల్ బ్లూ వచ్చిందండి. దీనికి మిడిల్ ప్రింట్ ఏమొచ్చిందంటే శారీని 3 పార్ట్స్గా తీసుకుంటే మధ్య పార్ట్లో అనమాట. ఇది స్కై బ్లూ అండి, లైట్ స్కై బ్లూ కలర్ ప్రింట్ వస్తుంది దీని మీద. స్కై బ్లూ కలర్ మీద జకార్డ్ చెక్స్ వస్తాయి. సో అది జకార్డ్ పళ్ళు అవుతుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి. అండ్ వీటన్నిటికీ కూడా గోల్డ్ జరీ బోర్డర్ కూడా రన్ అవ్వడం వల్ల కాంట్రాస్ట్గా ట్రెడిషనల్గా చాలా రిచ్ లుక్తో కనిపిస్తుందండి. నీట్గా స్టెప్స్ పెట్టుకుని కట్టుకుంటే మీకు ఈ ప్రింట్ కనిపిస్తుంది. ఇలా వస్తుందండి శారీ డిఫరెంట్గా పెట్టుకుంటే. మిగతాదేమో కింద పాటుకు వచ్చేసరికి ప్రింట్ ఈ లాస్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది 2600లో ఉంది. సో ఇవ్వండి ఈరోజు చీరలు బాగున్నాయి కదా, ట్రెడిషనల్గా పార్టీ వేర్గా చక్కగా ఫంక్షన్స్కి కట్టుకునే విధంగా ఉన్నాయి కదా. అలాగే చిన్న చిన్న ఈవెంట్స్ కూడా ఉన్నాయి. నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. వెబ్సైట్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇది కాకపోయినా స్టోర్లో ఉండే వేరే శారీస్ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనేది మ్యాండేటరీ, ప్లీజ్ ఆర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.